ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 8 నెలలకే ఆధిపత్య పోరు మొదలైంది. ఒకే ఒక్క ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ అండదండలతో దూకుడుగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలు అందుకు ఉదాహరణ. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత కొద్ది కాలంగా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తిరుమల లడ్డూ విషయంలో సనాతన అవతారం ఎత్తినప్పటి నుంచి తిరుపతి తొక్కిసలాట ఘటన, రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలపై హోంమంత్రిని టార్గెట్ చేస్తూ చేసిన విమర్శలు అన్ని ఏకపక్షంగా సాగుతున్నాయి. రాష్ట్రంలో పరిస్థితి ఇలానే ఉంటే హోంశాఖను తాను తీసుకోవాల్సి వస్తుందని చెప్పడం, సనాతనంతో మొత్తం తానే కేంద్ర బిందువు కావడం తెలుగుదేశం అధినేతలకు నచ్చడం లేదని తెలుస్తోంది. తాజాగా తిరుపతి తొక్కిసలాట ఘటనలో చంద్రబాబుకు కావాల్సిన మనిషిగా ఉన్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావు క్షమాపణలు చెప్పాలని పవన్ కోరడం సంచలనమైంది. తొలుత క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించినా ఆ తర్వాత టీటీడీ చైర్మన్ క్షమాపణలు కోరారు. అయితే ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. తాజాగా తిరుపతి వ్యవహారంపై పవన్ కళ్యాణ్ క్షమాపణలు కోరడంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. పవన్ కళ్యాణ్ క్షమాపణ డిమాండ్తో టీడీపీకు సంబంధం లేదని నారా లోకేష్ వ్యాఖ్యానించడం సంచలనమైంది. ఈ వ్యాఖ్యలు హల్చల్ చేస్తున్నాయి. మరోవైపు నారా లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిని చేయాలనే ప్రతిపాదన గట్టిగా వినిపిస్తోంది. ప్రతిపక్ష అధినేతగా పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు నారా లోకేష్ కూడా ఉప ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత లేదా అధికారం తగ్గినట్టే. నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని పార్టీ నేతలే ప్రతిపాదిస్తున్నారు. అంటే టీటీడీ చైర్మన్ క్షమాపణలు చెప్పాలి అనే విషయంపై బీఆర్ నాయుడుకు అండగా నారా లోకేష్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కు జలకిస్తూ టీడీపీ పార్టీ అభిప్రాయం టీటీడీ చైర్మన్ క్షమాపణలు చెప్పడం కాదన్నారు. దీంతో జనసేన పార్టీ నేతలు నారా లోకేష్ పై ఫైర్ అవుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ పరిణామాలపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకోకుండా ఏకపక్షంగా సొంతంగా నిర్ణయాలు తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే నేరుగా కాకపోయినా నారా లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టే ఆలోచనలో టీడీపీ యంత్రాంగం ఉంది. సంబంధించి ఆయన టీటీడీ చైర్మన్ క్షమాపణ కోరాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, మరి అది ఎలా ముందుకు వెళ్ళాలి? అదే వ్యక్తిగత అభిప్రాయం కదండి. ఇట్ ఈస్ నాట్ తెలుగుదేశం పార్టీ స్టాండ్.